ప్రూఫ్తో సహా మేము ఫోటోలతో సహా పెట్టిన ఫలితాలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఎలాగైతే విజయదుందుబి మోగించిందో అదే ధోరణి, అదే ట్రెండ్ ఇంకొంచెం మెరుగ్గా కూడా పార్టీ గుర్తుల మీద జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ప్రారంభం, అదే దానికే శ్రీకారం చుట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే 2794 డివిజన్లు కానీ వార్డులకు గాను 571 అంటే 20% పైగా 20.5% దాకా ఏకగ్రీవాలను మా పార్టీ కైవసం చేసుకోవడం అనేది మా పార్టీకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కానుకగా ఈ పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికల్లో ఫలితాలు సాధించి ఇవ్వాలనుకుని పార్టీ నాయకులు, శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, కింద శ్రేణుల వరకు దృఢ దీక్షతో పనిచేసిన దాని ఫలితం. దానికంటే మిన్నగా గత 20 నెలలుగా ఈ పాలనలోని మానవతా కోణం ఏదైతే ఉందో, ఒక పేదల జీవితాల్లో వెలుగును నింపే మూల సూత్రం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణిలో, అది బాగా సత్ఫలితాలను ఇవ్వడం, పేదల జీవితాలు బాగా మెరుగుపడడం, వెనుకబడ్డ వర్గాలు, పేదలు, బలహీన వర్గాల జీవితాలు మెరుగుపడడం, నిరుద్యోగుల ఆకాంక్షలు తీరడం, కొత్త ఉద్యోగాల సృష్టి, ఈ భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూడా తట్టుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఒక నిబ్బరం కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ, వీటన్నిటికీ మేము పూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామని ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడం అనేది ఈ ట్రెండ్కు కారణం, ప్రధాన కారణం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా మేము ఆనందంగా షేర్ చేసుకుంటున్నాం. మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలు. ఇప్పటికే అందరూ గమనించారు, 3 కార్పొరేషన్లు ఆల్మోస్ట్ విజయం ఖరారైంది, 12 మున్సిపాలిటీలు విజయం ఖరారైపోయింది ఏకగ్రీవాల ద్వారా. పాపం పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రకరకాల సాముగరడీలు చేసి కింద మీద పడి మాకు 40%, మాకు 30% అనుకున్న ఆ పార్టీలు కానీ, వాళ్ళ పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఆయన్ను మోస్తున్న ఆ మీడియా కానీ దీంట్లో మాత్రం ఏం చేయలేకపోయింది. ఎందుకంటే గుర్తు మీద జరిగిన ఏకగ్రీవాలు కాబట్టి చచ్చినట్టు ఒప్పుకోక తప్పదు. సో వాళ్ళు కూడా అదే ఫిగర్ కన్ఫర్మ్ చేశారు, తప్పించుకోలేరు కాబట్టి. అయితే ఓ చిన్న ఇది చెప్పి నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన దీనికి పోతాను. ఈరోజు మీరందరూ చూసి ఉంటారు, సేమ్ రామోజీరావు గారి పత్రిక యథేచ్ఛగా బెదిరింపులు, ఆయన తమ్ముడు రాధాకృష్ణ గారి పత్రిక ఉపసంహరణం, ఒత్తిళ్లు బెదిరింపులతో భారీగా వైదొలిగిన అభ్యర్థులు. ఇప్పుడు వీళ్ళకు ఒకటే ప్రశ్న, ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, మీకు అందరికీ విత్డ్రాయల్ అనేది ఏదైనా రిమోట్ దీంతో ఎవరైనా కొట్టి పంపడం కుదురుతుందా? దీన్ని చూసి ఎవరైనా నాయకులు నిజంగానే ఎవరో ఉంటారేమో అని అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఒక హెచ్చరిక కూడా ఇవ్వదలుచుకున్నాం.
ఈ పత్రికలకు, ఈ మీడియాకు. ఇది గుర్తుల మీద కాబట్టి ఇంకేం చేయలేక ఇలాంటి దరిద్రపు హెడ్లైన్లతో దివాళా కోరుతనం, ఇది దిగజారిన ఎత్తుగడ, వీళ్ళు దీనికి పాల్పడడం అనేది ఘోరం అని చెప్పే ఉద్దేశంతో నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. విత్డ్రాయల్ ఆషామాషి ఎవరో రిమోట్ దీని ద్వారా చేయడం కుదిరేది కాదు. ఎవరైనా అభ్యర్థి విత్డ్రా చేసుకోవాలంటే ఏదైనా ఇన్ పర్సన్ వ్యక్తిగతంగా తనన్నా పోవాలి, లేదా తన ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ప్రపోజర్ అనుకుంటా, వాళ్ళన్నా ఇన్ పర్సన్ వెళ్ళి వాళ్ళ తరఫున చేయాలి. ఇది వ్యక్తిగతంగా హాజరై చేయాల్సిందే తప్ప ఎక్కడో ఎవరో కూర్చొని బెదిరించి సంతకం చేయించుకొని తెచ్చే ఇది కాదు. ఇవన్నీ వీడియో రికార్డింగ్లు ఉంటాయి. అలాగే ఎవరైనా ఒత్తిళ్లతో బలవంతంగా తెచ్చారనుకున్నా ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న దాంట్లో ఈజ్ ఇట్ పాసిబుల్ ఎవరికి తెలియకుండా అక్కడికి వచ్చి వీడియో రికార్డింగ్ ఇది ఉన్నప్పుడు మెడలోంచి చేయించడం కుదురుతుందా? ఒకటి. రెండవది, దీంట్లోనే ఎవరో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇది నాకు తెలిసింది సాయంత్రం 6:30, 7 తర్వాత 3 గంటలకు విత్డ్రాయల్స్ అయిపోతాయి. ఈ తిరుపతిది మాకు తెలిసింది ఏంటంటే తిరుపతిది అప్పటికి ఫైనల్, ఇది దీంట్లో అనుకుంటా వీళ్ళు ఈనాడులో వచ్చింది అనుకుంటా. మాకు తెలిసిన దాని ప్రకారం తిరుపతి ఆల్మోస్ట్ 3 o'clock ఇది కాగానే 19 డివిజన్లు ఎప్పుడైతే అయిపోయాయో 50కి గాను కార్పొరేషన్ ఏకపక్షంగా ఒకేసారి ఇటువైపు వచ్చినట్టు తేలడంతో నిజంగా ఏదైనా గొడవ జరిగితే 3 గంటలకు అప్పుడే పోయి అప్పుడు చేయాలి. సాయంత్రం మళ్ళీ 2-3 గంటలు అయ్యాక బలవంతంగా తెచ్చి ఒక డ్రామా ఆడిపించి ఫోటోలు తీశారని తెలిసింది. నేను అడుగుతున్నా, నిజంగా ఎవరైనా ఫోర్జరీ చేసి పంపితే ఎవరు తెచ్చిండాలా? ఆ అభ్యర్థిని అన్నా తెచ్చిండాలా, వాళ్ళ ఏజెంట్ అన్నా తెచ్చిండాలా? ఆ ఏజెంట్ని ఎవరు పెట్టాము? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టామా? జగన్మోహన్ రెడ్డి గారు ఆథరైజ్ చేసి పెట్టించారా? మీరు పెట్టుకున్న ఏజెంట్. ఒకవేళ ఫోర్జరీ జరిగింది, అక్కడ ఏదన్నా జరిగిందన్నా వీడియో రికార్డింగ్ ఉంటుంది, లేదా దెర్ ఈజ్ ఎ రికోర్స్, కంప్లైంట్ ఇవ్వచ్చు, దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్, లీగల్ రిడ్రెసల్ తీసుకోవచ్చు. కావాల్సిన దారులు ఉన్నాయి. చట్టంలో ప్రతిదీ ఉంది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మెరుగు చేసుకుంటూ వచ్చిన గైడ్లైన్స్ వల్ల, రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల ఇప్పటికే దాని మీద కంప్లైంట్లు ఇవ్వడము ఓ ప్రొసీజర్ అనేది ఉంది. వీటిని కాదని ఎవరూ చేయలేరు. అయినా సరే ఏదో జరిగిపోయిందని చెప్పి అది జరగకపోతే మేమే గెలిచేవాళ్ళమని చెప్పే ఉద్దేశం. అక్కడంటే గుర్తు లేదు కాబట్టి ఎవడేమనుకుంటే మాకేమైనా టపాకాయలు కాల్చినారు, 40% గెలిచామని ఒకరు, ఆయన తమ్ముడు ఆయన 27% ఏదో, ఆయన 27% ఓట్లు వచ్చాయని ఆయన, ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు. ఏకంగా కుప్పం వెళ్ళి భారీ భయంకరమైన ఓటమిని భారీ విజయం కిందలాగా ప్రదర్శన కూడా చేసుకున్నారు చంద్రబాబు గారు, అందరూ గమనించారు. కానీ దీంట్లో అట్లా కుదరడంతో దీనికి ఎత్తుగడకు తీశారు. అయితే యాజ్ రెస్పాన్సిబుల్ మీడియా వీళ్ళు ఇట్లా చేయడం అనేది మేము ఖండించడమే కాదు, ఖచ్చితంగా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాం. దిస్ ఈజ్ బ్యాడ్ అంటే మామూలు ఇది కూడా కాదు. అవకాశం లేని చోట కావాలని మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిస్లీడ్ చేయడం అనేది సహించరాని విషయం. వీళ్ళ మీద పరువు నష్టం కూడా పార్టీ తరఫున పార్టీ వేస్తుందని తెలియజేస్తున్నాం. తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు నిన్న చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు విలేజ్ ఎన్నికల్లోనే, పంచాయతీ ఎన్నికల్లోనే అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు అని చెప్పి ప్రామిస్ చేసి ఆ రోజు కూడా ఇళ్ళు కట్టిస్తానని తన పరిధిలో లేని, పంచాయతీలో చేయలేని దీన్ని ప్రభుత్వ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే తీసుకొచ్చి హామీ కింద గుప్పించి పంచాయతీ ఎన్నికలు లాగాలని చూశారు. సతికల పడినారు. ఎందుకంటే ఎవరు ఆయన మాట నమ్మేట్లే. ఆయన నమ్మరు, ఆయన మాటను నమ్మరు, ఆయన వేషాలు నమ్మరు. అబద్ధం తప్ప వేరే రాదనేది గట్టిగా తెలిసిన ప్రజలు ఆయన నిజం చెప్పినా నమ్మరు, నిజం చెప్పడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుందని ఎవరో శాపం ఉందన్నట్టు. కాబట్టి ఆయన చెప్పే ఆయన బ్లడ్లో అది లేదు. వాళ్ళు అబద్ధపు అన్నీ చెప్పి మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిన్న కూడా మెన్షన్ చేశాను,
ఆస్తి పన్ను తగ్గిస్తామని, బకాయిలు రద్దు చేస్తామని తీర్మానాలు చేస్తామని ఏదో నిన్న వాళ్ళ దీంట్లో ఇచ్చిన మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. 2014లో ఎన్నికల్లో కూడా ఇలాగే ఇచ్చి 2 రూపాయలకు 20 లీటర్ల నీళ్ళని అది ఎక్కడా కనపడలే. ఆ గవర్నమెంట్లో ఉండి కూడా ఆ రోజు ఏమీ చేయలే. ఆ రోజు గవర్నమెంట్లోకి వచ్చి కూడా ఆ రోజు అట్లా హామీలు ఇవ్వడం కూడా తప్పే. అయితే ప్రభుత్వంలో వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి అప్పుడు అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎవరైనా అనుకోవడానికి వీలవుతుంది, ప్రభుత్వంలోకి మేమే కదా వచ్చేది, మేము వస్తే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని. కానీ ఇప్పుడు అవకాశం లేనప్పుడు కూడా మళ్ళీ హామీలు గుప్పిస్తూ ఇవ్వడం అనేది పూర్తిగా మోసకారి చర్య అండ్ 420 యాక్షన్ కింద మేము కన్సిడర్ చేస్తున్నాం. నిన్న చెప్పిన విషయం మళ్ళీ రిపీట్ చేస్తూ, వేరే వైఎస్ఆర్సీపీ ప్రతి దాంట్లోనూ ఆ రోజు ఎట్లయితే 2019 ఎన్నికలకు కేవలం 2 పేజీల మేనిఫెస్టోతో వచ్చాము. ఆ రోజు అంటే ప్రభుత్వంలోకి వస్తే ఇవి చేస్తాము, మేము పాదయాత్రలో ఇది అనుకున్నది, ఇవి చేస్తామన్నవి 90% పైగా 20 నెలలలోనే ఇంప్లిమెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు ఏం చేస్తామో కాదు, ఈ 20 నెలల పైచిలుకు పాలనలో ఏమి చేశామనేది చెప్తూ, ఇది మేనిఫెస్టో కాదు, హ్యాండ్ అవుట్, ఒక కరపత్రం, దీన్ని ప్రజల్లోకి, పట్టణ ప్రాంతాలు, నగరాల్లో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాం. ఇది నిజంగా ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీగా వ్యవహరించే ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన ఇది. ఎన్నికలకు ముందు ఏం చేస్తామో చెప్తే ఎన్నికలు జరగగానే దాని ఇంప్లిమెంటేషన్ అనేది మొదలు కావాలి. మాకు చాలామంది చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది చెప్పారు, అన్నా తొందరపడి ఇప్పుడే అన్నీ చేసేస్తే రేపెట్లా అని. మనం చేయాల్సింది హామీ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయడము, వాటిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు దానికి అవసరమైన సిస్టమ్కి ఇచ్చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్లో ఇవి చేశామని పోవాలి మనం. అంతే తప్ప ఏదో అంచెల వారీగానో వాయిదాల పద్ధతిలోనో 2 చేసి ఆయన కదా పసుపు కుంకుమ లాస్ట్లో అది ఎట్ల పంపాలో కూడా కిందికి అర్థం కాక ఎక్కడెక్కడవి తెచ్చి అందరినీ ముంచి, బ్యాంకులను ముంచి, మధ్యలో దాంట్లో 75% 70% పైగా దుర్వినియోగం చేసి ఓట్ల కోసం కేవలం ఎట్లా చేశారు, దానికి పూర్తి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 20 నెలలలో చేసినవి డీటెయిల్డ్ కాకుండా కేవలం ఒక లైన్ రాసుకుంటూ మేము చేస్తేనే ఇంకా చాలా ఉన్నాయి. ఈ మొత్తం వచ్చింది పాంప్లెట్, దీంతో వెళ్తున్నాం. మా నినాదం మంచి చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లోనూ మద్దతు పలకండి. ఇది మా ప్రజలకు మా సవినయమైన విజ్ఞప్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన పట్టణాలు, నగరాలు చాలా వరకు పల్లెల ఎక్స్టెన్షన్ లేదా ఇక్కడున్న 100% లేదా కనీసం 90% పైగా రూట్స్ విలేజెస్ నుంచి వచ్చినవే. సో అక్కడికి పోతే ఇళ్లల్లో రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. అక్కడ పేద కూలీలకో పేదలకో ఏం జరిగిందో వీళ్ళు చూసింటారు. పట్టణాల్లో ఉండే పేదలకు అందులో 80-90% ఆ బెనిఫిట్స్ అన్నీ ఇక్కడికి వచ్చాయి. ఇవి కాక పట్టణాల్లో మనం చేయగలిగినవి ఏదైనా ఉంటే వాటిని చేస్తూ వచ్చాం. ఈ మధ్యనే మీరు గమనించారు, పట్టణ ప్రజలకు సరసమైన రేటు, లాభాపేక్ష లేకుండా కాస్ట్ టు కాస్ట్ ల్యాండ్ తీసి డెవలప్ చేసి, లిటిగేషన్ ల్యాండ్ గ్యారంటీడ్ విత్ ఆల్ అమ్యూనిటీస్ ప్రభుత్వం చేసి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నది. ఇది టౌన్లకు దగ్గరగా పెద్ద మేజర్ టౌన్షిప్స్ వస్తాయి, ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అలాగే వాటర్, దీనికి సంబంధించి మంచినీళ్ళు ఎక్కడ ఇది లేని, సరఫరా లేని ఇవి ఉండకూడదనే ఉద్దేశంతో దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక గ్యారంటీడ్ వాటర్ సప్లై ఏదో అప్పటికప్పుడు ఇవి తీసుకురా, నెక్స్ట్ 2 ఇయర్స్లో అది జరగబోతోంది. ఇవన్నీ కూడా టౌన్లకు సంబంధించి జరుగుతున్న వాటితో పాటు మొన్ననే రఫ్ ఎస్టిమేషను
ఈ 20 నెలలకు గాను మనం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన వివిధ రకాల సంక్షేమ పథకాలైనండి, లేకుంటే సస్టైన్ చేసి నిలబెట్టి వాళ్ళకు అవసరమైన ఆసరా ఇవ్వడం అనండి, వీటన్నిటినీ చూసుకుంటే 89% రూరల్ ప్రజలు బెనిఫిట్ పొందితే 81% రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం అర్బన్ పాపులేషన్ పట్టణ నగర ప్రజలు కూడా ఈ బెనిఫిట్స్ పొందారు. ఇవి మళ్ళీ దీనిగా మేము రిపీటెడ్గా ఎప్పుడు చెప్పినా ఇప్పుడు మేము దీంట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం అందరికీ తెలిసినవి పదే పదే ఎందుకు మేము చెప్పుకోవాల్సి వస్తుందంటే, లెక్కకు మించి ప్రతి కుటుంబంలోనూ పెద్ద చిన్న పసిబిడ్డ దగ్గర నుంచి పండుటాకుల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల ఏదో ఒక రకంగా లాభం పొందిన వాళ్ళే. లాభము ఏదో డబ్బు 10 రూపాయలు రావడం కాదు, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచేది, వాళ్ళ ఆరోగ్యం పెంచేది, ఏదైనా ప్రాణం మీదకి వస్తే ఆదుకునేది, విద్యకు అవసరమైన ఊతం, వైద్యానికి అవసరమైన ఊతం, ఇలా ఇస్తూ నేను పనిచేస్తూ సంపాదించే 4 రూపాయలకు తోడు 10 రూపాయల పైగా 20 రూపాయల పైగా ఇటు నుంచి జగనన్న నాకు సపోర్ట్ ఇస్తున్నాడనే మనోనిబ్బరం, ఈ అండ, ఇది ఈ భరోసా జగన్మోహన్ రెడ్డి గారి 20 నెలల్లో పట్టణ గ్రామీణ ప్రజలందరికీ, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికి కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఏదైతే మొన్న ఎన్నికల్లో ప్రతిబింబించిందో ఇప్పుడు కూడా రేపు ప్రతిఫలించబోతోందో, మున్సిపాలిటీలు 100కు 100% మేము గెలుచుకుంటామనే ధీమా మాకు ఇస్తోందో, వీటన్నిటికీ కారణమైన ఈ పథకాల గురించి దీనిలో ప్రస్తావించాం. ఇంకా ఇది కాక 2 ఖచ్చితంగా చెప్పుకోవాల్సినవి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాగానే ఎంప్లాయ్మెంట్ 4 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఒక భరోసా ఇచ్చి ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ కావడం, వాలంటీర్ల వాటి ద్వారా నియామకాల ద్వారా, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒకటి పాలన ప్రజల దగ్గరికి వెళ్ళింది. రెండవది ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అలాగే మధ్య దళారుల ప్రమేయం, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సహాయమైనా నేరుగా బ్యాంకులో డైరెక్ట్గా బెనిఫిషరీకి చేరడం, లబ్ధిదారుకు చేరడం అనేది బహుశా ఇది కూడా చరిత్రలో తొలిసారి. పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్, ఇంక్లూడింగ్ కొన్ని లంసం వీటిని బ్యాంకులు డిడక్ట్ చేసుకోవడానికి వీలు లేకుండా, ఇంతకుముందు గతంలో లోను దీనికి ఏదైనా ఇస్తే బ్యాంకులు పాత లోన్లు పట్టుకునేవి, ఈసారి దానికి అవకాశం లేకుండా ముందుగానే బ్యాంకుల నుంచి హామీ తీసుకొని పంపించారు. వాళ్ళు తీర్చుకోవాలంటే తీర్చుకోవచ్చు, లేదా వేరే దానికైనా వాడుకోవచ్చు, కానీ బ్యాంకులు దీన్ని తీసుకొని వాళ్ళు బిగించకూడదు అనే ఉద్దేశంతోనే ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం చేసింది. వీటిలో ప్రధానంగా అదొకటి. రెండవది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలాకు పూర్తి సాధికారత, ఎంపవర్మెంట్ టు ది ట్యూన్ ఆఫ్ 50% ఖచ్చితంగా అన్ని నియామకాల్లో కూడా పార్టీ పరంగా చేయగలిగిన వాటిలో, నామినేటెడ్ పదవుల్లో అయితే అన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పాటిస్తున్నారు. దానికి ఈ 20 నెలల్లో జరిగిన అపాయింట్మెంట్స్ చూస్తే మీరే సాక్షులు, అందరూ చూశారు, మీడియా కూడా చూసింది. మంత్రివర్గంలో 60% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏ రోజు అయితే ఫస్ట్ స్టార్టింగ్ శ్రీకారం చుట్టారో అది కంటిన్యూ కావడమే కాకుండా సిస్టమ్టైజ్ కూడా చేశాం. ఈరోజు ముందు కొంత అన్నీ డివైడ్ అయ్యేసరికి ఇన్నాళ్ళు వాటిని అందుకోగలక వాళ్ళకున్న
వెసులుబాటు కొంతమంది కోల్పోతుంటే బాధపడినా ఆ తర్వాత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే ఓ నిర్ణయం తీసుకుంటే ఇలాగే జరుగుతుంది, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు, అది ఒక విధానంగా కూడా గట్టిగా అమలు చేస్తారనే విషయం ఈ 20 నెలల్లోనే ఆయన చూపించారు. రెండవది మహిళా సాధికారత ఇన్ ట్రూ సెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసే ఏదైనా సరే అక్క చెల్లెళ్ళ కోసం వాళ్ళ పేరు మీద చేయడం అనేది కూడా అందరూ గమనించారు. ఇది ఒకటి సాధారణ మూస విధానానికి భిన్నమైనది. నామక వస్తే ఏదో టోకెన్గా చేయడం కాదు, సిన్సియర్గా నిజాయితీతో నిబద్ధతతో చేస్తున్న చర్యలు. అందుకే ఈరోజు కార్పొరేషన్ల డైరెక్టర్ల దగ్గర నుంచి చైర్మన్ల దగ్గర నుంచి చైర్పర్సన్ల దగ్గర నుంచి ఎక్కడ 50% తగ్గకుండా మించడానికే ట్రై చేశాం, ఇంక్లూడింగ్ యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్నిటితో సహా. అలాగే బీసీల కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు పెట్టడం, దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు చేశారు. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద, అమ్మఒడి మహిళల పేరు మీద. ఈరోజు కుటుంబానికి నిజంగా కేంద్ర బిందువుగా ఉండే తల్లి ఆమెను మరింత బలోపేతం చేయడం ద్వారా, సాధికారత కల్పించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇది మిగిలిన రాష్ట్రాలకే కాదు, నాకు తెలిసి కొన్ని దేశాలకు కూడా ఇది ఆదర్శప్రాయమైందని నేను భావిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మనకు 20 నెలల్లో ఇవి చూసుకుంటూ వచ్చి అనుభవం లేకొచ్చినవైనా అలవాటు పడినందువల్ల మర్చిపోతే ఇప్పుడు గుర్తు చేయబోతున్నాం. ఇంత చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు. మరి దిస్ ఈజ్ ద టైం జగన్మోహన్ రెడ్డి గారి పాలన మరింత ఇదిగా, మరింత రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే రకంగా మంచి చేయాలంటే ఆయన ప్రతినిధులు కింద కూడా ఎలక్ట్ అయితే అది సుసాధ్యమవుతుంది. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ ఉన్నా కూడా మద్దతు ఇవ్వండి అని ఒక విజ్ఞప్తితో ప్రజల ముందుకు వెళ్తున్నాం, ఓటర్ల ముందుకు. వీటన్నిటికీ మించి మేము వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఈ 20 నెలల కాలంలో దాదాపు ఏడాది పాటు మీకు తెలుసు ఇప్పుడు మొదలైంది కోవిడ్, ఇంకా కోవిడ్ కంటిన్యూ అవుతుంది. ఏడాది క్రితం ఎన్నికలే దీనికి ఈ క్యాలెండరే తెలుస్తుంది. ఆ రోజు వాయిదా పడినాయి, ఈరోజు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ ఏడాది భయంకరమైన సంక్షోభంలో ప్రభుత్వం నేనున్నానని చెప్పి ఇంత భరోసా గతంలో ఎప్పుడు ఎక్కడా ఇవ్వలేదు. మెకానికల్గా కొన్ని జరగవచ్చు, శాంక్షన్స్ కావచ్చు, లేదా అలాట్మెంట్లు కావచ్చు, కానీ పూర్తిగా లాస్ట్ దీని వరకు దాన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడంతో పాటు కోవిడ్ను శాయశక్తుల డాక్టర్ల సహకారంతో, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఉద్యోగులందరూ ముందుకొచ్చి ఈయన ముఖ్యమంత్రి గారు మోటివేట్ చేసినందువల్ల కింది వరకు అందరూ కదిలి బయట నుంచి వచ్చిన వాళ్ళకు కానీ ఇక్కడున్న వాళ్ళకు కానీ కోవిడ్ బారిన పడిన వాళ్లకు పడకుండా నియంత్రించడంలో కానీ, నియంత్రించడం ఈ రెండింటి కోసం చేసిన కృషి, అలాగే ఆ పీరియడ్లో ఆర్థికంగా నిలబడడానికి కొంతన్న ఆసరా ఇవ్వడం కూడా మన ఈ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ఇది గుర్తు చేయదలుచుకున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే నాడు నేడు ద్వారా స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం, అలాగే స్కూళ్ళు రూపురేఖలు మారిపోవడం, ప్రభుత్వ పాఠశాలలకు పెరిగింది ఇమ్మీడియట్ అని ప్రభావం ఇప్పుడే కనపడుతోంది. 4 లక్షల మంది పైగా ఎన్రోల్మెంట్ పెరిగాయి స్టూడెంట్స్ పాఠశాలలో, ఇంకా పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో వచ్చారు. ఆ భరోసా ఇవ్వగలిగారు. అలాగే వైద్యపరంగా చూస్తే ఆరోగ్యశ్రీ ఒకప్పుడు 1000 ఉంటే ఇప్పుడు 2400 పైగా జబ్బులు దాని కిందికి తీసుకురావడం. అసలు ఒకప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియని దాన్ని ఇప్పుడు ఎప్పటికప్పుడు హాస్పిటల్స్కి పేమెంట్ చేయడం. అలాగే లిమిట్
ఏదైతే దానికి సంబంధించిన సీలింగ్ 5 లక్షల వరకు పెంచడం ద్వారా రాష్ట్రంలో 95% ప్రజలకు ఈ కవరేజ్ ఇవ్వగలగడం. ఇంకా చెప్పాలంటే ఒక జబ్బు నుంచి కోలుకున్న తర్వాత ఇంటి పెద్ద కానీ దాని మీద ఎవరి ఆదాయం మీద ఎవరి కష్టం మీద అయితే కుటుంబం ఉంటుందో లేదా ఎవరు ఇదైనా అడిషనల్ బర్డన్ పడుతుంది కాబట్టి 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ఆసరాగా నెలవారీ ఇవ్వడం. రోజుకు 225 రూపాయలు ఎంతో లేదంటే 5,000 రూపాయలు నెలకు 5,000 రూపాయల వరకు 225 కానీ లేదా నెలకు 5,000 రూపాయల వరకు సహాయం చేయడం కోలుకునే సమయంలో. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు 3,000 నుంచి 10,000 వరకు సహాయం చేయడం మంత్లీ. ఇవన్నీ టెన్షన్గా తెల్లవారుజామున ఈ రోజు కూడా మీరు ఫోటోలు చూసింటారు. వేరే వాళ్ళు ఎవరెవరు మేము వేసుకోవాల్సిందే సాక్షిలోనే కనపడుతుంటాయి. సాక్షిలో చూస్తేనే తెలుస్తాయి. తెల్లవారుజామునే వెళ్ళి వాలంటీర్లు వాళ్ళు తాతలు వాళ్లకు పెన్షన్లు ఇవ్వడం. అది 2018 అక్టోబర్ వరకు 1,000 రూపాయలు ఉన్నది. దాన్ని ఇప్పుడు 2,250 ఇస్తున్నాము. 3,000 వరకు పెరుగుతుందని మేము ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా నెక్స్ట్ వచ్చే 3,000 వరకు పెరుగుతుంది అనేది. ఆ 2,250 నెల తిరిగేసరికి 44 లక్షల మందికి అప్పుడు పెన్షన్ ఉంటే ఇప్పుడు నాకు తెలిసి 61 లక్ష 66 లక్షలు ఉండాలి. ఇది పెరిగినారు బెనిఫిషరీస్. శాచ్యురేషన్ బేసిస్ మీద అది చేస్తున్నాం. 31 లక్ష ఇళ్ల స్థలాల పట్టాలు పండగలాగా 4 రోజుల పాటు జరిపాం. ఈ మధ్యనే అందరూ పాల్గొన్నారు రాష్ట్రం అంతా ఉత్సాహంగా. అందులో 15 లక్షల పైగా ఇళ్లకు శ్రీకారం చుట్టాం. వచ్చే 3 ఏళ్లలో మిగిలినవి కూడా అవుతాయి. ఇవి 16,000 టౌన్షిప్స్ పట్టణ ఏరియాల్లోనే వస్తున్నాయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ కొత్తగా ఊళ్ళు వస్తున్నాయి, కొత్తగా టౌన్షిప్స్ వస్తున్నాయి విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ బస్ బేస్, ఆటో స్టాండ్స్, లైబ్రరీస్, ఇంకా ఏమేమి చేయాలనో దానికి కమ్యూనిటీ దీనికి సంబంధించినవన్నీ పెట్టాలనే ఉద్దేశం తీస్తున్నాయి. అది బెస్ట్ టౌన్షిప్స్ కింద వాటిని డెవలప్ చేస్తున్నారు. మొత్తం స్వరూపం మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తానే అక్కడ ఉంటే ఏమేమి వీలైనంత వరకు మెరుగైన సౌకర్యాలు ఉండాలని అనుకుంటారో, తన కుటుంబానికి ఎలా ఉండాలనుకుంటున్నారో ఉన్న పరిధిలో ఆ మేరకు ఎంత క్రియేట్ చేయగలమో అవి చేయడానికి దీక్షతో తపనతో తనే కూర్చొని తానే ఎంపిక చేసి మరి ఈ పథకాలను పరిపుష్టం చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. 2 ఉదాహరణలు చెప్తా. అందరికీ తెలిసినవే. గోరుముద్ద చిన్న పిల్లలకు ఇచ్చే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత ఉన్నాయో చూసి, పోషక పదార్థాలు వాటి ఇది చూసి, అలాగే టేస్ట్ కూడా ఉండాలని ఆయన కూర్చొని సెలెక్ట్ చేసి మెన్యూ తయారు చేసిన ముఖ్యమంత్రి. పిల్లలకు మనం ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ డ్రెస్సులు ఆయన దగ్గర సెలెక్ట్ చేసి తానే, షూస్ తానే దగ్గరుండి సెలెక్ట్ చేయించాడు. ఏదో ఊరికే కొట్టేశాం, టోకెన్గా ఇచ్చాం, చేతులు దులుపుకున్నాం. సరే, గత ప్రభుత్వ హయాంలో అంటే ఇవన్నీ ఆదాయ మార్గాల కింద చూశారు, వాళ్ళ పర్సనల్ ఆదాయ మార్గాల కింద. అదే చంద్రన్న కానుకుంటే కొట్టు 200 కోట్లు, 180 కోట్లు మింగు, 20 కోట్లు ఎక్కడికో పోతుంది. అది ఎక్కడ రిలీజ్ అయిందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. పోలవరం డ్యామ్ విజిట్ కొట్టు 60 కోట్లు 70 కోట్లు, ఎవరు పోతారో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు, బిల్లులు మాత్రం రైజ్ అవుతుంటాయి. ప్రతి పథకము ఆ రోజు ఎట్లా మింగాలనేది, ఏ మేరకు ఎంత పెంచవచ్చు ఎంత మింగవచ్చు అనేది వాళ్ళు చూస్తే, ఈరోజు పెట్టే ప్రతి పైసా ఆఖరు వాళ్ళకు అందాల్సింది అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కోతలు లేకుండా. ఇది అర్హులైన వాళ్ళందరికీ అందించాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి యజ్ఞం 20 నెలలకే 10 ఏళ్లలో చేయగలిగినంత 20 నెలల్లో చూపారు. ఇంకా మా దాంట్లో మేము మెన్షన్ చేస్తుంది, నిన్న కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలకు వేర్ బై ఎంప్లాయీస్కు హెల్ప్ చేయడం లాంటిదే. ఆల్మోస్ట్ 1,100 కోట్ల పైన గత ప్రభుత్వం బకాయిలు 800 కోట్లు ఉంటే వాటిని రద్దు చేయడము, వాటిని నిలబడడానికి హెల్ప్ చేయడము,
అలాగే వాళ్ళ విద్యుత్ బకాయిలు మేనేజ్ చేయడం, ఇవన్నీ అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే ఎంప్లాయీస్ డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ ఉన్నాయో, చిన్న చిన్న పరిశ్రమలు, 1,00,000కు పైగా పరిశ్రమలు, వాటిని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం. సరే, ఇక ప్రాజెక్టులు ఇవి నడుస్తున్నాయి, అదంతా ఎకానమీ రిలేటెడ్, ఇవన్నీ పెద్దవన్నీ స్టేట్కి సంబంధించిన వదిలేస్తే, ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు పోతున్న సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజా జీవితం, జీవనం, పారిశుద్ధ్యంతోనో, పరిసరాలు చక్కటి పరిసరాలతోనో, పొల్యూషన్కు తావు లేకుండా, వాటర్ సప్లై, పవర్ సప్లై ఏదైతే మనకు అత్యవసరమైనవి ఉన్నాయో వాటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇచ్చే ప్రయత్నాలు ఇవన్నీ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. చాలా ఫలితాలు కూడా ఇచ్చాయి, ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయి ఎఫర్ట్స్. ఇదేదో ఫేవర్ చేయడం కాదు, పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. సరే, ఇప్పుడు మున్సిపల్ బాడీస్ కూడా ఇన్నాళ్ళు మున్సిపాలిటీలు ప్రజాప్రతినిధులు లేకుండా నడిచిన ఇవి, ఇప్పుడు అవి కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వస్తారు కాబట్టి వారిని మరింత పరిపుష్టం చేసే, అందులోనూ దాదాపు అన్నీ మా పార్టీనే గెలవబోతోంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎక్కడ కూడా ట్యాంపరింగ్ కానీ చిన్న ఇది లేకుండా కింది వరకు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేయాలనుకుంటున్నారో అవి పూర్తిగా 200% కిందికి తీసుకెళ్లడానికి వీలయ్యే రకంగా మా పార్టీ ప్రతినిధులు కృషి చేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ ఆశీర్వదించండి అని మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొంటున్న ఓటర్లకు, అలాగే పాల్గొనాల్సిందిగా కొత్త ఓటర్లతో సహా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అదే మీరు చెప్పాలమ్మా, మాకు సంబంధించినంత వరకు అలాంటివి ఉంటే ఎక్కడో మీ దగ్గరే రావాలి, మీ టీవీలో రావాలి, మీ పేపర్లలో రావాలి. అంతకుముందు కూడా అన్నా, 13,000 పైన పంచాయతీ ఎన్నికలు జరిగితే వాళ్ళ లెక్కల ప్రకారం 160 కంప్లైంట్స్ ఇచ్చారు, ఫిర్యాదులు అక్కడ దీంట్లో ఉన్నారు. మరి ఎంటైర్ 13,000 పంచాయతీలో హింస దౌర్జన్యాలతో ఇదే అయిపోయాయని అన్నారు, వాళ్ళే అన్నారు. అదే వాస్తవం అయితే పోనీ మీ మీడియా వాళ్ళందరూ ఎవరు దాని గురించి పట్టించుకోలేదు, అది రాలేదనుకున్నా, వాళ్ళన్నా అన్ని కంప్లైంట్లు వచ్చిండాలి కదా ఊర్లో. అంటే మామూలుగా కంటే కూడా అతి తక్కువ శాతం దౌర్జన్యాలు కానీ, వైలెన్స్ కానీ, ఇంకోటి కానీ జరుగుతుంటే లేని దాన్ని ఎక్కువ చేసి చెప్పి రిపీటెడ్గా చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నారు. మేము చూస్తున్నట్టు వదిలేస్తే అదే నిజం అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు అంతగా దాన్ని కూడా చూపించి చెప్పింది. ఉదాహరణకు వైజాగ్ గురించి ఈ మధ్య లోకేష్ మాట్లాడుతున్నాడు. అదే ఆదివారం వస్తే అక్కడ భయం, ఎక్కడ కొడతారో అని. కొడితే ఎవరిది కొట్టారు? వాళ్ళ బంధువుల గీతం వాళ్ళది ఇచ్చేశారు. అది కూడా లాంగ్ ప్రొసీజరల్ ప్రకారం జరుగుతుంది. గీతం యూనివర్సిటీది జరిగింది. లేదా ఇంకో చోట అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉంటే వాటిని ఇచ్చేశారు. పోనీ అది చేయొద్దంటారా? అది చెప్పట్లా. కేవలం ఎక్కడైతే అక్రమాలు జరిగితే వాటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే, ఈరోజు ఇప్పుడు కూడా రాస్తున్నట్టున్నారు దుర్గగుడికి సంబంధించినంతవరకు. దుర్గగుడికి జరిగిందన్నీ అప్పుడు జరిగాయి. అండ్ దుర్గగుడిలో ఏది జరిగినా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభుత్వం అనుకోకుండా, ప్రభుత్వం క్యాబినెట్లో ఉన్న మంత్రి రిక్వెస్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు దాడులు జరిగి అవినీతి కట్టడి చేస్తే అది ఆ క్రెడిట్ ప్రభుత్వం, క్రెడిట్ మాకు రావాలి. దాని బదులు అదేదో చూసే వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, అవినీతి జరుగుతుంది అది అన్నట్టు చూపించే ప్రయత్నంలోనే వాళ్ళ దివాళా కోరుతనం కనిపిస్తుంది. రెండోది, మీ మీడియాలో వచ్చి మేము రియాక్ట్ కాల, దృష్టికి వచ్చిన వాటి మీద రియాక్ట్ అవుతున్నాం. దాంట్లో చూస్తే కూడా అన్ని 14, 15 తర్వాత ఉన్నాయి. పెడితే హెడ్డింగ్ ఏముండాలంటే దుర్గగుడిలో అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కుపాదం అని ఉండాలి. ఇలాంటి ఎక్కడికెక్కడ తొక్కేస్తున్నారని ఉండాలి. అదే అప్రిసియేషన్. అది లేకపోతే ఊరికే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా అన్నా పెట్టాలి. దుర్గగుడిలో అక్రమాలు అని పెడతారు, ఏదో మీరు కనుక్కున్నట్టు కాదు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు చెప్తున్నా వాళ్ళు చేసేది. ఇలాంటి వాటిని వాళ్లే రాసి, వాళ్లే తుమ్మి, వాళ్లే శ్రీరామ్ అనుకున్నట్టు వాళ్లే ఓటు రాయడం, వాళ్లే మర్చిపోదు. నిన్న మీరు చేసింది ఈరోజు చూసాం. జగన్ పర్యటన వాయిదా, ఢిల్లీకి క్యాన్సల్, అపాయింట్మెంట్ దొరకలే. ఎట్లా ప్రూవ్ చేయాలా? ఈయన అడిగింది లేదు. యాక్చువల్ అమిత్ షా గారు ఇక్కడికి రావాల్సింది ఈరోజు అనుకుంటా కదా, 4th, అది క్యాన్సల్ అయింది.
ఒకవేళ ఈ సీఎం గారు అడిగి ఉంటే దాంట్లో రహస్యం ఏముండదు, రహస్యంగా పోవడానికి లేదు. అసలు ఆయన అడిగింది లేదు, వాళ్ళు పిలిచింది లేదు. అసలు అడగడానికి లేనిది, పిలిచింది లేనిది క్యాన్సల్ ఒకటి. లేదో ఈరోజు కొంచెం దయ చూపి ఎన్నికల వల్ల క్యాన్సల్ అన్నారు, లేకపోతే కోపంతో క్యాన్సల్ అని ఇంకోటి రాయలే, దయదలిచినారు ఆ మేరకు రాసిన వాళ్ళు. అది మీరే ఇది మీరే రాస్తే ఏం చేయాలి దానికి అర్థం కాలేదు. దేర్ షుడ్ బి సమ్ దాని వెరాసిటీ ఎవరితో అఫిషియల్గా చెక్ చేసుకోవడం, లేదా అలాంటిదేమో అఫిషియల్గా అయితే ఖరారు కాలేదు కానీ అనుకుంటున్నారు అని రాసినా పర్లేదు. అది లేదు ఇది లేదు, వీళ్ళు వెళ్ళాలనుకున్నారు, మరుసటి రోజు క్యాన్సల్. ఇది కూడా అలాంటిదే. రేపు ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు? అది ఆల్రెడీ ఖండించినట్టున్నాడు నేను, ఆయన కొల్లు రవీంద్ర కూడా మాట్లాడినట్టున్నాడు, కాళ్ళు పట్టుకోవడానికి పోతున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడికి పోయి ఇది చేస్తారు. ఇక్కడ ఒకటి రాయడము, దాని మీద వాళ్ళు రియాక్ట్ కావడం, 2 రోజులకు అది జరిగిపోయింది అన్నట్టుగా ఇంకోరు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు. సో ఇలాంటి వాటికి మీరే జనరల్గా మీడియా మీరే దానికి ఏదైనా తెరదించగలిగితే, మీరు ఏ క్వశ్చన్ అయినా ఎంత క్రిటికల్ క్వశ్చన్స్ అయినా అడగని మేము, నాకేం అభ్యంతరంలా. కానీ ఉన్నదాని మీద ఏదైనా అడిగితే చెప్పగలం, జరిగిన దాని మీద జరుగుతున్న దాని మీద అడిగితే ఎస్ మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలం, ఫ్యాక్ట్స్ వివరించగలం. జరగని దాని మీదనో, అసలు జరగడానికి అవకాశం లేని దాని మీదనో, వాటి మీదే కథలు రాసి వాటి మీదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వాటి మీదే మమ్మల్ని అడిగితే ఏం చేయగలం? చేతులు ఎత్తేసేయడం తప్ప, లేదంటే ఇదిగో ఇవి చూపించి ఇట్లా అని చేయడం. డెఫిమేషన్ వేయాలంటే ప్రతి అక్షరం మీద వేయాలి, వీటి మీద పేపర్లో, కొన్ని పేపర్లో వస్తున్న దాని మీద. సో అది బాధాకరం. కనీసం మిగిలిన మీడియా వాళ్ళైనా జస్ట్ వాళ్ళు అడిగింది మా దగ్గరికి వచ్చి పోజ్ చేసి మీరు ఆన్సర్ ఇవ్వండి అని అడగడం కాకుండా, అడిగిన దాంట్లో అసంబద్ధత ఉంటే వాళ్ళని అడగడం, నిజంగా ఏదైనా వాళ్ళ దాంట్లో వాస్తవం ఉందనిపిస్తే మమ్మల్ని అడిగినా క్లారిఫికేషన్ ఇవ్వగలం, లేదా ఆధారాలతో సహా మేము ముందుకు పెట్టగలం. మాకు సంబంధించినంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు దాపరికం అనేది ఉండదు. పూర్తి ఓపెన్, ట్రాన్స్పరెంట్, ఓపెన్ బుక్ లాంటిదే. ఎలాంటిదైనా జరిగిన సంఘటనల మీద కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా విధానపరమైనది అయితే వీఆర్ ఆల్వేస్ ఓపెన్. లేనిది అడిగినప్పుడు మాత్రం చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, మాకు ఏమి ఉండదు కూడా ఆన్సర్ ఒక్కొక్కసారి.